హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ ఇన్సిడెంట్ గురించి మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మన సబ్స్క్రైబర్స్లో ఒకరి. తన పేరు వినోద్. తను ఒకానొక టైంలో నాతో ఈ ఇన్సిడెంట్ గురించి మొత్తం షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాతే నాకు ఈ ఛానల్ పెట్టాలనిపించింది. అందుకే హారర్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే స్టోరీ మొత్తం నిజంగా జరిగింది. ఇందులో ఒక్క మాట కూడా ఫిక్షన్ కాదు. కాకపోతే ఇదంతా కూడా 2019లో జరిగింది. వీడియో మొత్తం చివరి వరకు చూస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒళ్ళు జలధరిస్తుంది అండ్ ఒక తెలియని ఇంట్లోకి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ వినోద్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. కానీ అతని ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర ఉన్న చాండిలియావో అనే ఒక విలేజ్లో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళది చాలా అంటే చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. 2019లో వినోద్ 10th క్లాస్లో ఉన్నప్పుడు సమ్మర్ వెకేషన్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తన ఎల్డర్ కజిన్ అయిన ప్రకాష్ వాళ్ళ ఎల్డెస్ట్ బ్రదర్ అయిన ఓం దగ్గరికి వెళదామని చెప్పాడు. ఈ ఓం అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్లోని గూడూరులో ఒక స్వీట్ షాప్ రన్ చేస్తున్నాడు. వినోద్ ఎగ్జైట్ అయ్యి సరే అని బయలుదేరాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంగీకరించేసరికి ఆ ఇద్దరు బ్రదర్స్ ప్రకాష్, వినోద్ ఇద్దరు కూడా జోధ్పూర్ నుంచి గూడూరుకి ట్రైన్లో బయలుదేరారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, ఆ అన్ఫెమిలియర్ స్ట్రీట్స్లో అన్ఫెమిలియర్ గోస్ట్లు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయని. యాక్చువల్గా ఓం ఆంధ్రప్రదేశ్కి కొన్నేళ్ల క్రితమే వచ్చాడు. అక్కడ ఒక లోకల్ మ్యాన్తో కలిసి ఒక షాప్ నడుపుతున్నాడు. అతని పేరు రహీం ఖాన్. ఓం ఆపరేషన్స్ అన్నీ రన్ చేస్తాడు. లేబర్స్ని సూపర్వైజ్ చేయడం, క్యాష్ని మేనేజ్ చేయడం, గూడ్స్ని సప్లై చేయడం ఇవన్నీ అతనే చూస్తాడు. రహీం ఖాన్ పార్ట్నర్షిప్. ఈ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్వీట్ షాప్ అయితే మాత్రం ఓమే. ఎందుకంటే ఓమే అన్నీ చూసుకుంటాడు. ప్రకాష్, వినోద్ ఇద్దరు కూడా గూడూరు రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఓం అక్కడ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళని నేరుగా షాపుకి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కొన్ని స్వీట్స్ తినండి, 1 గంటలో మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఆ గంట చాలా ఈజీగా గడిచిపోయింది. తర్వాత ఓం ఆ ఇద్దరు బ్రదర్స్ని తీసుకొని రెంటెడ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ మనం ఒక డీటెయిల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓం తన యొక్క రియల్ బ్రదర్ అయిన ప్రకాష్తో పాటు ముందు నడుస్తుంటే వినోద్ ఒక 10-12 మీటర్లు వెనక నడుస్తున్నాడు. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏదో మాట్లాడుకుంటున్నారు. వినోద్కి అది క్లియర్గా వినబడలేదు. కానీ వెనక్కి తిరిగి మాతో పాటే నడు, ఎందుకని వెనక్కి నడుస్తున్నావు అని చెప్పి దగ్గరికి తీసుకున్నారు. వినోద్ కూడా వాళ్లతో పాటే నడుస్తూ ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ బిల్డింగ్లో మొత్తంగా 8 రూమ్స్ ఉన్నాయి. 4 పైన 4 కింద. ప్రతి ఫ్లోర్లోని కామన్ వాష్రూమ్స్ ఉన్నాయి. వీళ్ళ రూమ్ నెంబర్ 8 అప్పర్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్కి పక్కనే ఉంది. ఓం డోర్ ఓపెన్ చేసి మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా షాప్కి వచ్చేసేయండి, నేను అక్కడే ఉంటానని చెప్పి తను వెళ్ళిపోయాడు. ప్రకాష్ ముందు వాష్రూమ్లోకి వెళ్ళాడు. వినోద్ రూమ్లో అలా పడుకొని డోర్ ఓపెన్ చేసి ఉంచాడు. తన ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చింది. ఎవరో లోపలికి అడుగు పెడుతున్నట్టు శబ్దం వచ్చింది. అటు తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏదో తన ఇమాజినేషన్ అనుకొని ఓం దాన్ని లైట్ తీసుకున్నాడు. ఈలోపు వినోద్ కూడా వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. 5 నిమిషాల తర్వాత ప్రకాష్ రిటర్న్ అయ్యాడు. వినోద్ అక్కడికి వచ్చిన ప్రకాష్కి ఇందాక ఎవరో లోపలికి వచ్చినట్టు అనిపించింది, కానీ చూస్తే ఎవరూ లేరంటే అది నీ భ్రమయ్యి ఉంటుంది, సరే నువ్వు కూడా వాష్రూమ్కి వెళ్ళని చెప్పి ప్రకాష్ రెస్ట్ తీసుకున్నాడు. వినోద్ వాష్రూమ్కి వెళ్ళి తన బట్టలన్నీ కూడా ఉతుక్కున్నాడు. స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వాష్రూమ్కి వెళ్ళి రావడం వల్ల ఎక్కువ టైం పట్టింది. సో వినోద్ మళ్ళీ రూమ్కి వచ్చి చూసేసరికి బయట నుంచి గడపెట్టేసి ఉంది. ప్రకాష్ తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ప్రకాష్ బయట నుంచి పిలిచాడు కూడా వాష్రూమ్ దగ్గరకు వచ్చి, కానీ వినోద్కి వినపడలేదు. వినోద్ డోర్ లాక్ చేసేసి డ్రెస్సెస్ వేసుకొని తన దగ్గర ఉన్న మొత్తం మిర్రర్లో చూసుకుంటూ తలదూవుకుంటూ హ్యాపీగా షాపుకి వెళదామని సిద్ధమవుతున్నాడు. అంతలో సడన్గా ఆ మిర్రర్లో తన వెనకాతలే ఒక భయంకరమైన ఆకారం కనిపించింది. ఒక మానవ ఆకారం, పూర్తిగా నల్లగా ఉంది. అది ఏంటో అర్థం కావట్లేదు. వింత వింతగా వికృతంగా కనబడుతోంది. వినోద్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతని ముఖంలో ఉన్న ఆనందమంతా ఆవిరైపోయింది. వెంటనే దువ్వెని విసిరేసి రూమ్ నుంచి బయటకు పరిగెట్టుకుంటూ వెళ్ళి బయట గడపెట్టి షాపుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాలిపోయిన తన ముఖాన్ని చూసి ఓం అడిగాడు,
ఏం జరిగింది? చూస్తుంటే ఏదో దెయ్యాన్ని చూసినట్టు వణికిపోతున్నావు అంటే వినోద్ అబద్ధం చెప్పాడు. లేదు, అలసిపోయాను కదా జర్నీ చేసి, అందుకే అలా ఉన్నానని చెప్పాడు. కానీ ఓం ఏదో నోటీస్ చేశాడు వినోద్ భయపడ్డాడు అని. అలాగే వినోద్ని ఒంటరిగా వదిలేసి ప్రకాష్ వచ్చాడని చెప్పి కూడా తెలుసుకొని ప్రకాష్ని చాలా గట్టిగా తిట్టాడు. ఆ రోజు సాయంత్రం షాప్ మూసేసిన తర్వాత ముగ్గురు బ్రదర్స్ కూడా రూమ్కి వెళ్ళిపోయారు. వినోద్కి తను బట్టలు ఉతికినట్టుగా గుర్తొచ్చింది. ఎవరికి చెప్పకుండా వాష్రూమ్కి వెళ్ళి ఆ బకెట్ తీసుకొని మేడ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆ బిల్డింగ్ యొక్క కార్నర్లో ఒక అతను నుంచున్నాడు. 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుంది. తెలుగులో మాట్లాడుతున్నాడు. కానీ అతని పక్కన ఎవరూ లేరు. అతని చేతిలో ఫోన్ కూడా లేదు. జస్ట్ గాలిలో మాట్లాడుతున్నాడు. వినోద్ సైలెంట్గా తన బట్టలన్నీ కూడా ఆరేసి కిందకు వెళ్ళిపోయాడు. కానీ ఒక క్వశ్చన్ మైండ్లో తిరుగుతోంది, అతనెవరు అని. ఆ తర్వాత కిందకు వచ్చాక రూమ్ నెంబర్ 7 మీదుగా వస్తున్నప్పుడు ఆ రూమ్లో ఒక వ్యక్తి ఉన్నట్టుగా గమనించాడు. అతని పేరు అరవింద్. అతని దగ్గరలో ఒక పానీపూరి షాప్ నడుపుతున్నాడు. వినోద్ దాని గురించి పట్టించుకోకుండా రూమ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఓం వీళ్ళకి చెబుతున్నాడు, మీరు ఒకవేళ బట్టలు ఆరేసుకోవాలనుకుంటే బాల్కనీని వాడుకోండి, ఎట్టి పరిస్థితుల్లోని టెర్రస్ మీదకి వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు వినోద్, నేను ఆల్రెడీ నా బట్టల్ని టెర్రస్ మీద ఆరేసాను అని చెప్పాడు. ఓం ఫేస్ మారిపోయింది. కొంచెం భయపడ్డాడు, కొంచెం కంగారు పడ్డాడు. కానీ సరే, నెక్స్ట్ నుంచి మాత్రం మేడ మీదకి ఒంటరిగా వెళ్ళొద్దు, బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీనే వాడుకోండి అని చెప్పాడు. ఆ రోజు రాత్రి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ అరవింద్ కూడా వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత అరవింద్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి కరెంటు పోయింది. ఫ్యాన్ ఆగిపోయింది. ఆ రూమ్లో వేడిని ఎవరూ భరించలేకపోతున్నారు. ఓం రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అండ్ అలాగే బాల్కనీ డోర్ కూడా కొంతవరకు ఓపెన్ చేశాడు, ఎయిర్ లోపలికి రావడం కోసం. ప్రకాష్ మేడ మీదకి వెళ్ళి పడుకుందామన్నాడు. కానీ ఓం ఒప్పుకోలేదు. పవర్ వచ్చేస్తుంది, వెయిట్ చేయండి అన్నాడు. రాత్రి 1 గంట అయింది, అయినా కూడా కరెంట్ రాలేదు. అరవింద్ కూడా డోర్ మీద కొట్టి మేడ మీదకి వెళ్దాం, ఇక్కడ చాలా వేడిగా ఉంది అన్నాడు. ప్రకాష్ వినోద్ కూడా అవును వెళ్దాం అనేసరికి ఓం అంగీకరించాడు. ఆ నలుగురు కూడా మేడ మీదకి వెళ్ళి టెర్రస్ మీద పరుపులు వేసుకొని పడుకున్నారు. వినోద్ పడుకున్నప్పుడు ఓంని అడిగాడు, ఎందుకని ఎవరు కూడా పైకి రావట్లేదు, ఇంత వేడిగా ఉంది కదా, ఇక్కడ 8 రూమ్స్ ఉన్నాయి కదా అని అడిగితే అప్పుడు ఓం చెప్పింది ఏంటంటే, ఈ ఎంటైర్ బిల్డింగ్లో మనం 4 మాత్రమే ఉంటున్నాం, ఈ 2 రూమ్స్ మాత్రమే ఆక్యుపైడ్, మిగతా ఎవ్వరూ లేరు ఏ రూమ్స్లోని అని చెప్పాడు. వినోద్కి ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. ఒకవేళ ఎవ్వరూ నివసించకపోయినట్టయితే తను ఆ రోజు సాయంత్రం మేడ మీద చూసిన అతనెవరు, తెలుగులో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు, ఇది అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎంత వినోద్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా వినోద్ చాలా ఏళ్ల క్రితం, అంటే వినోద్ పుట్టక ముందే వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళిపోవడం వల్ల, వినోద్ ఎక్కువగా రాజస్థాన్లో పెరగడం వల్ల తనకు తెలుగు పూర్తిగా రాదు. అందువల్ల అతను మాట్లాడుతున్న మాటలు వినోద్కి సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఆ భయంతో వెన్నులో వణుకు పుట్టి, ఓం భయ్య నేను మీ మధ్యలో పడుకుంటాను అని అడిగాడు. సరే అని ఓం వాళ్ళిద్దరి మధ్యలో, అంటే తనకి ప్రకాష్కి మధ్యలో వినోద్ని పడుకోనిచ్చాడు. ఓం రైట్లో పడుకున్నాడు. వినోద్ మధ్యలో, ప్రకాష్ తన పక్కన, అరవింద్ చివరికి పడుకున్నాడు. ఆ బిల్డింగ్ యొక్క వెనకాతల రోడ్డు చివర ఒక పెద్ద శ్మశానం ఉంది. చిమ్మ చీకటి అయిపోయిందా. ఆ శ్మశానంలో ఉన్న చెట్ల మీద నుంచి గబ్బిలాలు ఒక్కసారిగా గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి. ఒకటేసారి 10-20 గబ్బిలాలు పడుకున్న వీళ్ళందరి మీద పడ్డాయి. అందరూ ఉలిక్కి పడ్డారు, భయపడ్డారు. పరిగెట్టుకుంటూ కింద ఉన్న వాళ్ళ రూములకు వచ్చేశారు. ఆ తర్వాత మేడ మీదకి వెళ్ళడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు. వాళ్ళు హీట్ మొత్తాన్ని కూడా భరిస్తూ అలాగే పడుకున్నారు. ఆ మరుసటి రోజు ఓం షాప్కి వెళ్ళాడు. వీళ్ళ యొక్క బాల్కనీ నుంచి షాప్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆ షాప్ మహా అయితే వీళ్ళకి 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఉంటుంది అంతే. వినోద్, ప్రకాష్, ఓం రోజంతా పనిచేశారు. రాత్రి 8:30 టైంలో వాళ్ళు రూమ్కి రిటర్న్ అయ్యారు. వినోద్ బాగా అలసిపోయాడు. కార్నర్లో కూర్చొని ఫోన్ వాడుకుంటున్నాడు. ప్రకాష్ వండడం మొదలుపెట్టాడు. ఓం డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. రూమ్ తలుపు తీసే ఉంది. సడన్గా ఏదో మూమెంట్ వచ్చిన ఫీలింగ్ కలిగింది వినోద్కి. అటువైపు చూశాడు. చూస్తే కామన్ వాష్రూమ్ నుంచి ఎవరో బయటకు వస్తూ అరవింద్ రూమ్ వైపు వెళ్ళడం గమనించాడు. అరవింద్ వాష్రూమ్ యూజ్ చేసుకున్నాడేమో అనుకొని తను కూడా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం అనుకున్నాడు. ఒక టవల్ తీసుకొని బయటకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అరవింద్ రూమ్ లాక్ చేయబడింది. స్ట్రేంజ్. తను వాష్రూమ్కి వెళ్ళి డోర్ లాగడానికి చూశాడు. కానీ అది ఓపెన్ అవ్వలేదు. లోపల నుంచి ఎవరో గడపెట్టున్నారు. మళ్ళీ గట్టిగా పుష్ చేశాడు. అయినా కూడా అది ఓపెన్ అవ్వలేదు. చేసేదేమీ లేక రూమ్కి రిటర్న్ అయిపోయాడు. ఓం అడిగాడు, నువ్వు నీ ఫేస్ వాష్ చేసుకోలేదా, అందులో వాటర్ రావట్లేదా అని అడిగితే వినోద్ ఏమన్నాడంటే, ఆ వాష్రూమ్లో ఎవరో ఉన్నారు, అది లోపల నుంచి లాక్ చేసి ఉంది అన్నాడు. మేబీ అరవింద్ అయ్యి ఉండొచ్చు, వెయిట్ చేయి వచ్చేస్తాడన్నాడు ఓం. అప్పుడు వినోద్ ఏమన్నాడంటే, అరవింద్ రూమ్ లాక్ చేస్తుంది, తను ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు. వెంటనే ఓం యొక్క శరీరం చలికి వణికినట్టు గజగజ వణికింది.
కానీ అది బయటకు చూపించకుండా ఆ వాష్రూమ్ తలుపు చెక్కతో చేయబడింది. నీళ్లు తగిలినప్పుడు అది కొన్నిసార్లు ఉబ్బుతూ ఉంటుంది, అందుకే ఓపెన్ అయ్యి ఉండదేమో అని చెప్పి ప్రకాష్ను కూడా పంపించి నువ్వు వినోద్తో పాటు వెళ్ళు, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయని చెప్పాడు. వినోద్ ఈ గ్యాప్లో తను చెప్పిందంతా నమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ భయం అయితే అలాగే వెంటాడుతూ ఉంది. ప్రకాష్ వినోద్ ఇద్దరు కలిసి వాష్రూమ్కి వెళ్ళారు. అప్పటికీ కూడా అది లోపల నుంచి లాక్ చేసే ఉంది. ప్రకాష్ గట్టిగా పుష్ చేశాడు, కానీ ఉపయోగం లేదు. అప్పుడు సడన్గా వాష్రూమ్లోంచి ఒక మగవాడి వాయిస్ తెలుగులో చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతున్న పదాలు కొన్ని వినోద్కి అర్థం కాలేదు, కానీ ప్రకాష్కి కొన్ని అర్థమయ్యాయి. కానీ ఆ టోన్ చాలా భయంకరంగా ఉంది, డీప్గా ఉంది, కోపంగా ఉంది, వేరే ప్రపంచానికి చెందిన వాయిస్లా ఉంది. వినోద్ భయంతో అరిచాడు. వెంటనే ఓం పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏం జరిగింది అని అడిగితే ఆ వాష్రూమ్ లోపల ఎవరో ఉన్నారు అని చెప్తూ ఉండగానే ఆ వాష్రూమ్ డోర్ దానంతట అదే ఓపెన్ అయింది. ఎవరో వాళ్ళని దాటుకుంటూ వెళ్ళినట్టుగా వాళ్ళకు ఒక ప్రెజెన్స్ తెలిసింది, కానీ వాళ్ళు ఎవరూ కనబడట్లేదు. ఇన్విన్సిబుల్. ఆ రోజు రాత్రి వినోద్ బాడీ అంతా కూడా ఫీవర్తో నిండిపోయింది. ఒక్క మెతుకు ముట్టుకోలేదు, మంచం మీద అలాగే వణుకుతూ పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఓం ఈ రూమ్ని వెకేట్ చేసేద్దాం, ఇక్కడ బాగాలేదని చెప్పి రహీం ఖాన్కి ఫోన్ చేశాడు. మాకు రూమ్స్కి మారాలి, వేరే రూమ్స్ కావాలి అని చెప్పాడు. రహీం సరే అయితే ఇంకొక రూమ్ ఉంది, అక్కడ కొన్ని సరుకులు ఎప్పుడూ స్టోర్ చేస్తూ ఉంటాను నేను, అవి ఒక కపుల్కి చెందింది, వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు అక్కడ, వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి 2 ఏళ్ల క్రితం వెళ్ళారు, మళ్ళీ తిరిగి రాలేదు, వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి, మీరు కావాలనుకుంటే ఆ రూమ్ తీసుకోవచ్చు అని చెప్పాడు. ఓం సరే అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రూమ్ చూశారు. అది కూడా రూమ్కి షాప్కి చాలా దగ్గరగానే ఉంది. జస్ట్ 2 రూమ్స్ ఉన్నాయి, అందులో క్లీన్గానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది. వినోద్కి ఒంట్లో బాగాలేదు కాబట్టి వినోద్ అక్కడ నేల మీద పడుకుంటే మిగతా వాళ్ళు ఆ ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేశారు. తర్వాత ఓం షాప్ని మేనేజ్ చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ప్రకాష్ కూడా పాత రూమ్కి వెళ్ళాడు కొన్ని బిలాంగింగ్స్ తెచ్చుకోవడానికి. అయితే ప్రకాష్ ఎప్పుడైతే పాత బిల్డింగ్కి రీచ్ అయ్యాడో తను బాల్కనీ దగ్గర నుంచున్నప్పుడు అక్కడ నుంచి గ్రేవ్ యార్డ్ని చూస్తున్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది, స్పష్టంగా తెలుగులో వినిపించింది. ప్రకాష్కి తెలుగు కొంత అర్థమవుతుంది. ఆ వాయిస్ ఏమని చెప్పిందంటే, మీరెక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని వదలను, నేను మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని అన్నది. వెంటనే షాప్కి పరిగెట్టుకుంటూ వచ్చాడు, భయంతో వణికిపోతున్నాడు. ఓం బాయ్ ఆ మాటలన్నీ కూడా రహీం భాయ్ మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ శ్మశానం నుంచి వస్తున్నాయి ఆ మాటలు అని చెప్పాడు. ఓం రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ప్రకాష్తో పాటు అక్కడికి వెళ్ళాడు, కానీ అక్కడ ఎటువంటి వాయిస్ వినబడలేదు. ఇంకా సామాన్లన్నీ కూడా తీసుకొని కొత్త రూమ్కి అయితే వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఓం విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. ప్రకాష్కి వినోద్కి ముందే షాప్ని మేనేజ్ చేయడం ఎలా అని ట్రైన్ చేశాడు. ప్రతిరోజు ఉదయం ఓం ఫోన్ చేస్తాడు లేపడానికి, సాయంత్రం అకౌంట్స్ కోసం ఫోన్ చేస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం వినోద్ క్యాష్ కౌంటర్ దగ్గర నుంచున్నప్పుడు తన చూపు పాత బిల్డింగ్ వైపు మళ్ళింది. ఆ రూమ్ యొక్క బాల్కనీ దగ్గర ఒక అతను నుంచొని ఉన్నాడు. చాలా అంటే చాలా కోపంగా వీళ్ళనే చూస్తున్నాడు, నేరుగా వినోద్నే చూస్తున్నాడు. అవే బట్టలు, ఆ వ్యక్తి మేడ మీద కనబడ్డాడు కదా, ఆ వ్యక్తి కనబడుతున్నాడు, అదే బట్టల్లో కనబడుతున్నాడు, అంతే కోపంగా చూస్తున్నాడు కంటిన్యూస్గా. వినోద్ వేరే వైపు చూడాలనుకుంటున్నాడు, కానీ చూపు తిప్పలేకపోతున్నాడు. ఇంకా ఫైనల్గా భరించలేక నువ్వు ఇక్కడ నుంచో నేను రెస్ట్ తీసుకుంటానన్నాడు. కొంత ఆర్గ్యుమెంట్ తర్వాత ప్రకాష్ సరే అని అక్కడ నుంచున్నాడు. ఆ రోజు సాయంత్రం షాప్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళుతూ ఉండగా ఒక మహిళ తలంతా కూడా విచిత్రంగా కనబడుతోంది. ఆమె చుట్టూ మీద ఒక్క వెంట్రుక కూడా పూర్తిగా లేదు, మొత్తం అంతా కూడా సగం సగమే ఉంది. ఆమె తల కూడా ఎవరో పక్కకి బెండ్ చేసినట్టుగా ఉంది, ఆమె కదలట్లేదు. ఇద్దరు భయంతో వణికిపోయి మళ్ళీ షాపుకి పరిగెట్టుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్న బేకరీ ఓనర్ని అడిగారు మాతో పాటు రమ్మని. ఆ బేకరీ ఓనర్ సరే అని వాళ్ళతో పాటుగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆ మహిళ లేదు. ఆ రోజు రాత్రి వాళ్ళు అసలు పడుకోలేదు, ఒక్క మెతుకు అన్నం కూడా ముట్టుకోలేదు, కానీ బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయారు. ఎంత డీప్గా నిద్రపోయారంటే మరుసటి రోజు ఉదయం 11ంటికి నిద్ర లేచారు. అప్పటికే ఓం 20 సార్లు ఫోన్ చేశాడు. అండ్ ఆ టైంకి అరవింద్కి కూడా ఫోన్ చేశాడు వీళ్ళ పరిస్థితి ఏంటో చెక్ చేయమని. ఫైనల్గా వినోద్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఓంతో ఏమన్నాడంటే, భయ్యా ఎవరో మమ్మల్ని పాతింటి నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. 2 రోజుల తర్వాత ఓం రిటర్న్ అయ్యాడు. తను కొత్తగా ఉన్న రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు, కానీ ఆరోగ్యం బాగాలేదు.
వినోద్ ప్రకాష్ ఇద్దరు షాప్కి వెళ్ళారు. వినోద్ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు మెయిన్ రోడ్డు వైపు చూస్తున్నాడు. సడన్గా ఒక బస్సు వచ్చింది. ఆపోజిట్ రోడ్ నుంచి, పాత బిల్డింగ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అండ్ అంతేకాకుండా నేరుగా వెళ్ళి ఆ బస్సు కింద పడిపోయాడు. ఆ మనిషి వినోద్ కళ్ళ ముందే చనిపోయాడు. ఆ వీల్స్ కింద క్రష్ అయిపోయి వెంటనే ప్రకాష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, భయ్యా అక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగింది అన్నాడు. ప్రకాష్ అటువైపు చూస్తే, ఎక్కడ నాకేం కనబడట్లేదే అన్నాడు. వినోద్ రక్తం మొత్తం చల్లగా మారిపోయింది. వెంటనే ఓం దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి మొత్తం చెప్పాడు. భయ్యా నేను ఇంటికి వెళ్ళిపోవాలనుంది భయ్యా అంటే, కొద్ది రోజులు వెయిట్ చేయి నేను ట్రైన్ ఎక్కిస్తానన్నాడు. కానీ ఓం హెల్త్ ఇంకా పాడైపోవడం మొదలుపెట్టింది. ఇంకా వీక్ అయిపోతున్నాడు. వినోద్కి ఏదో అనుమానం కలుగుతోంది, ఏదో దెయ్యం అతన్ని పట్టేసింది అని చెప్పి ఒకరోజు రాత్రి వినోద్కి అర్ధరాత్రి నిద్ర లేచాడు. దాహం వేస్తుందని చెప్పి నీళ్లు తాగడానికి వంటగది వైపు వెళ్ళి చూస్తే మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఓం బయట కూర్చున్నాడు. ఎగ్జాక్ట్గా ఆ మహిళను ఎక్కడ చూశారో అక్కడే నుంచుని ఉన్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. వినోద్ వెంటనే ప్రకాశం లేపాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. ఓం దగ్గరికి వెళ్ళి, భయ్యా ఇక్కడేం చేస్తున్నారు మీరు, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగగానే ఓం ముఖం బ్లాంక్గా మారిపోయింది. ఒక్క మాట మాట్లాడకుండా వెంటనే ఇంట్లోపలికి వచ్చేసి పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అడిగినప్పుడు, ఏం మాట్లాడుతున్నారు, నేను అసలు రాత్రి ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదని చెప్పాడు. ఇంకా వినోద్ తర్వాత వెంటనే వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయాడు. ఫ్యామిలీకి మొత్తం జరిగిందంతా చెప్పాడు. అయితే వాళ్ళ అంకుల్ ఒక అతను లార్డ్ హనుమాన్ యొక్క భక్తుడు. అంతేకాదు అతను ఎక్సోసిజం కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు. వినోద్ని తనతో పాటుగా తీసుకొని వెళ్ళి కొన్ని పూజలు చేశాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, 4 ఆత్మలు మిమ్మల్ని ఫాలో అయ్యాయి, 2 మిమ్మల్ని దారుణంగా హింసించాలనుకున్నాయి, అందులో ఒకటి ఆడ ఆత్మ అని చెప్పాడు. వినోద్ మెడలో ఉన్న హనుమాన్ లాకెట్ వల్ల ఆ ఆత్మలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి, జస్ట్ కనబడ్డాయి అంతే తప్ప అటాక్ చేయలేదు అని చెప్పింది. ఆ తర్వాత వినోద్, మరి ప్రకాష్ అండ్ ఓం పరిస్థితి అంటే, ఆ ఆత్మలు వాళ్ళని ఇక్కడ దాకా ఫాలో అవ్వలేవు, అక్కడ అటాక్ చేస్తాయి, ఇప్పుడు ప్రజెంట్ ఆ ఆత్మల టార్గెట్ మీ బ్రదర్స్ అని చెప్పాడు. తర్వాత కొద్ది రోజులకి ప్రకాష్ కూడా తిరిగి వచ్చాడు. ఓమే పంపేశాడు. అండ్ అతని మెడలో కూడా ఒక హనుమాన్ లాకెట్ ఉంది, సో అతను కూడా సేఫ్. మరి ఓం పరిస్థితి అంటే, ఒకప్పుడు తనకి కూడా హనుమాన్ లాకెట్ ఉండేది, కానీ రీసెంట్గా ఊరిళ్ళు వచ్చినప్పుడు అది ఎక్కడో పడిపోయిందంట అని చెప్పాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి లాకెట్ లేదన్నాడు. ఫ్యామిలీ ఇమీడియట్గా ఓంకి ఫోన్ చేసింది. హ్యాపీగానే ఉన్నాడు, చీర్ఫుల్గా ఉన్నాడు, టూ మచ్ చీర్ఫుల్. కానీ అంకుల్కి అది వార్నింగ్ సైన్లా అనిపించింది. ఆ ఆత్మలు ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి, ఓం బాగానే ఉన్నాడని మనం అనుకునేలా చేస్తున్నాయి అని చెప్పాడు. 3 వారాల తర్వాత ఓం తన తల్లికి ఫోన్ చేశాడు. నా బాడీ అంతా ఎండిపోయినట్టు అయిపోయింది, 2 రోజులుగా రక్తం వాంతులు అవుతుంది నాకని చెప్పాడు. వెంటనే ఇంటికి వచ్చేయి బాబు అంటే, నేను రావాలని అనుకుంటున్నాను కానీ ఏదో నన్ను ఆపుతోంది అని చెప్పాడు. తర్వాత అంకుల్ ఓంతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి ఫోన్ని స్పీకర్లో పెట్టమన్నాడు. ఆ టైంలో అంకుల్ కొన్ని మంత్రాలు జపించాడు. కొన్ని క్షణాల తర్వాత ఓం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ బేకరీ ఓనరే అతన్ని కాపాడాడు. తర్వాత ఓం మళ్ళీ ఫోన్ చేశాడు. అంకుల్ వెంటనే షాప్ క్లోజ్ చేసి ట్రైన్ తీసుకొని ఇంటికి వచ్చాయన్నాడు. ఓం సరే అని తన విలేజ్కి వెళ్లకుండా నేరుగా ఇతనింటికే వచ్చాడు. ఆ 4 ఆత్మలు అతనితో పాటుగా అక్కడికి కూడా వచ్చాయి. ఆ అంకుల్ వెంటనే ఒక ఫ్రెష్ హనుమాన్ లాకెట్ ఓం మెడలో వేశాడు. ఆ తర్వాత బంధించే పూజలు కొన్ని చేశాడు. ఆ మంత్రాల ద్వారా ఆ 4 ఆత్మల్ని కూడా ఒక చెట్టులో బంధించాడు. ఫైనల్గా వీళ్ళందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు. కొద్ది రోజులకే ఓం యొక్క హెల్త్ నార్మల్ అయిపోయింది. కానీ మళ్ళీ అతను షాప్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇప్పటికీ కూడా ఆ షాప్ గూడూరులో అలాగ క్లోజ్ చేసే ఉంది. ఆ తర్వాత మరింతగా పరిశోధన చేస్తే ఆ అంకుల్కి తెలిసింది ఏంటంటే, ఆ పురాతన బిల్డింగ్లో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి వెనక శ్మశానం నుంచి వచ్చింది, ఒకటి ఆ బిల్డింగ్ని ఎప్పటి నుంచో వెంటాడుతోంది. మరో 2 ఆత్మలు వచ్చి ఆ మగ అండ్ ఆడామె యొక్క ఆత్మలు. వాళ్ళు ఒకప్పుడు ఆ గదిలోనే ఉండేవాళ్ళు. ఆ మనిషి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏదైతే రోడ్ యాక్సిడెంట్ వినోద్ చూశాడో అందులోనే చనిపోయాడు. ఎవ్వరూ చూడలేదు ఆ యాక్సిడెంట్ని. సో వినోద్కి తను ఎలా చనిపోయాడో ఆ ఆత్మ చూపించాలనుకుంది. అతను చనిపోవడం వల్ల అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వాళ్ళ ఇల్లు ఇప్పుడు వాళ్ళ అడ్డాగా మారింది. ఆ తర్వాత ఓం, ప్రకాష్, వినోద్ అక్కడికి వచ్చేసరికి ఆ ఆత్మలు వీళ్ళని అటాక్ చేయడానికి చూశాయి. తర్వాత ఇంకొక 2 ఆత్మలు కూడా వాళ్ళతో పాటు చేరాయి. ఇప్పుడు ఆ 4 ఆత్మలు కూడా ఆ చెట్టు లోపల బంధించబడ్డాయి. సో అవి ఇంకెప్పటికీ ఎవరికి హాని చేయవని ఆ అంకుల్ తెలియజేశాడు. వినోద్, ప్రకాష్, ఓం ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ గూడూరుకు వెళ్ళలేదు. ఆ స్వీట్ షాప్ అలాగే వదిలేయబడింది. అండ్ ఆ బిల్డింగ్ దగ్గరలో ఉన్న గ్రేవ్ యార్డ్లో ఇప్పటికీ కూడా ఆ చెట్టు నుంచి కనుక వదిలేసినట్టయితే ఆ 4 ఆత్మలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టును దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాయి. వినోద్ ఈ కథ మొత్తం నాకు చెబుతూ ఇప్పటికీ కూడా
అసలు ఎలా బతికున్నానో నాకు తెలియదు. ఇప్పటికీ కూడా నాకు కళల్లో ఆ మేడ మీద ఉన్న అతని కనిపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. అండ్ ఆ కళలో కూడా అతను తెలుగే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇప్పుడు నాకు తెలుగు బాగా అర్థమవుతుంది. అండ్ ఆ రోజు అతను మాట్లాడింది ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి చివరగా అతను చెప్పిన మాట ఏంటంటే, వినోద్, నిన్నెప్పటికీ వదలను, నేను నీ వెంటే వస్తా, నువ్వు పెద్దవాడివయ్యాక అప్పుడు నీ లోపలికి అడుగు పెడతా, నన్ను చంపిన వాడి మీద పగ తీర్చుకుంటా అని చెప్పాడు. మరి వినోద్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నాడు. కానీ ఏదో ఒక సమయంలో వినోద్ మీదకి ఆ ఆత్మ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇది నిజంగా జరిగిన ఒక హార్రిఫిక్ ఇన్సిడెంట్. వెన్నులో వణుకు పుట్టిస్తుంటుంది. ఇలాంటివి కనుక నిజ జీవితంలో మనకి జరిగినట్టయితే మన పరిస్థితి ఏంటి? అంటే మన జీవితంలో మనకు ఎదురైతే మనం ఇలాంటి వాటిని ఫేస్ చేయగలమా? మీరు ఫేస్ చేయగలరా? ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదురైనట్టయితే వాటి గురించి నాకు చెప్పాలనుకుంటే చెప్పడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చి నాకు చెప్పొచ్చు, లేదంటే మెయిల్ చేయొచ్చు మీరు నాకు teeptelugu99@gmail.com. So thank you, bye bye, meet you on next video, bye bye.